రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అజ్జు యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉందని, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని విమర్శిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మభ్యపెడుతూ మొత్తం ఏమంటారు ప్రస్తుత జరుగుతున్న నిజాన్ని తెలియజేయకుండా అబద్ధాల గత 10 ఏళ్ళు అట్లనే గడిపిర్రు. ఇప్పుడు కూడా అదే పని ఏమంటారు అబద్ధాన్ని నిజంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకొకసారి రైతుల గురించి మేము ఒక కాంగ్రెస్ నాయకునిగా ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు తెలుసుకున్న వాస్తవం ఏంటంటే ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా డబ్బులు కూడా సకాలంలో పడుతున్నాయి. కొన్ని అదేమంటారు ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న కొన్ని చిన్న చిన్న పొరపాట్ల ద్వారా అమౌంట్ వెనక ముందు అవుతున్నాయి. ఏంటంటే ఒక రైతు ఒక లారీలో ఒక 8 మంది రైతులు కనుక వడ్లు పోతే 7 రైతులు ముందుగానే జిరాక్స్లు ఇచ్చి వాటికి సంబంధించిన పంట జిరాక్స్లు ఇచ్చి ఒక రైతు లేట్గా ఇచ్చడం వల్ల ఆ లారీకి సంబంధించిన అమౌంట్ లేట్గా పడుతుంది అంతే తప్ప కానీ వేరే సమస్య లేకుండా వేరే ఇబ్బందులు కాకుండా ప్రతి రైతుకు సకాలంలో డబ్బులు పడుతున్నాయి మరొకసారి గుర్తు చేస్తూ ఈ రాబోయే రోజులలో ఈ మహిళలకు 2500 ఇస్తూ అదేవిధంగా పింఛన్ కూడా పెంచే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.